వీళ్ళే నా పిల్లలు. వీళ్ళకి మంచి డైట్ అయిన ఫుడ్ చేసి పెట్టాలి. చేస్తాను మేడం. ఇలా చూడండి, మీరు కనుక మంచి వంట చేశారంటే మీ ఉద్యోగం కన్ఫర్మ్. థ్యాంక్ యూ మేడం. నేను పులుసు చేయను, ఎప్పుడు చేయను. మీరు సంతోషంగా ఉంటారు. ఏంటి మా మేడం నీళ్ళలో జీవించాలా? మాకు ఇలాంటి వంట మనిషి అక్కర్లేదు. కానీ ఈయన ఒక కవి. ఏమంటున్నారంటే కలకాలం బాగుండాలి అంటే ఎక్కువ రోజులు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇటువైపు కిచెన్ ఉంది, వెళ్ళి పని మొదలు పెట్టండి. అలాగే మేడం. పిల్లలు, మీ దగ్గర డబ్బులున్నాయా? టిఫిన్ రెడీ అయిపోయింది సార్. ఇది పప్పట్ యొక్క ఆకుకూర జ్యూస్, అలాగే ఇదేమో కాయగూర సలాడ్. తర్వాత మీ ఇద్దరికి ప్రౌడ్స్. ఇది అసలేం బాలేదు. ఇందులో కాస్త చాట్ మసాలా వెయ్యి. కాదు సార్, ఇది డైట్ ఫుడ్. ఇది విషయం. ఎనీ డౌట్? చాలే, ఆపండి. ముందు తాగండి. మమ్మల్ని తిడతావా? అయితే మేము తినాం. ఈ రోజుల్లో ఉన్న సమస్య ఇది. హెల్తీగా ఉండాలంటే ముందు తాగాలి. కుంపటి ఉంది, చిమ్మి ఉంది, స్టవ్ ఉంది. నువ్వు కూడా రైటర్ వేనా? చప్పట్లు కొట్టండి. చేతులు కలపండి. పొయ్యి దగ్గర గాలి బాగా వేస్తే మంట వచ్చేసింది. ఈ లోకంలో అందరూ రచయితలైపోయారు. కవిత భలే ఉంది కన్నా సార్, అన్ని చూసి నేర్చుకోండి. అరే, ఇది కూడా ఒక కవితేనా? నేను చెప్పేదాన్నే కవిత అంటారు, వినండి. కవిత అంటే రక్తంలోనే ఊరిపోవాలి. ఇతను చెప్పేది గాడిద అరుస్తున్నట్టు ఉంది. చప్పట్లు కొట్టండి. నిజంగా బాలేదు. ఇప్పుడు బాగుంటుంది చూడండి సార్. బాగుండేది ఎలా చూపిస్తావు? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? దాన్ని తింటే చాలా ఆనందం, ఖుషి వస్తుందట. ఎనీ డౌట్? అవును, కరెక్ట్ గా చెప్పారు సార్. ఏంటి కరెక్ట్ గా చెప్పాడు? నుంచున్న చోటే కవిత చెప్తున్నాడు. మీరు నన్ను అవమానపరచకండి సార్. సారీ. అసలు నీకేమయ్యింది? నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఏంటి మిత్రులు అలా చూసుకోకుండా నెట్టేస్తున్నారు? సారీ. ఎందుకయ్యా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నావు? నాకు బెస్ట్ యాక్ట్రెస్ అనే అవార్డు వచ్చింది. వావ్! ఇంత సంతోషమైన విషయానికి పార్టీ ఇవ్వాలి. స్టంట్ అంతా చేయకూడదు, అర్థమైందా? ఇదిగో నా ఈ స్టంట్స్ వల్లే నాకు అవార్డు వచ్చింది. అందుకే ఈ రోజు నైట్ పార్టీ. అది నీకిస్తున్నారు, మాకు కూడా నువ్వు పార్టీ ఇవ్వాలి, సరేనా? నేను ఇక్కడికి పార్టీకి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. నేను రాత్రి పార్టీకి వెళ్తున్నాను. మీరు కిచడియో పిచ్చడియో ఏదో ఒకటి వండుకొని తినండి. కానీ నేను అందరినీ ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మేమందరం తప్పకుండా వస్తాం. పార్టీకి వచ్చి చూడండి, నాకు అక్కడ ఎంత మర్యాద ఉంటుందో. సాయంత్రం కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఆలు టిక్కా భలే రుచిగా ఉంది. అరే అన్నా, కాస్త చిన్న చిన్నవి ఇవ్వచ్చు కదా. నా నోట్లో అది పట్టం లేదు. ఎనీ డౌట్? పూరి సైజు చిన్న చేయడం కుదరదు. నీ నోరు పెద్ద చేసుకో. నువ్వు ఇదిగో ఈ పూరి తిను. బ్రో, నా కొట్లో పనికి చేరతావా? ఒక్క నిమిషాల్లో మొక్కజొన్న పొత్తులు వేగిపోతాయి. నా ఖర్చు కూడా తగ్గుతుంది.
పర్లేదులే ఉంటాను. అరే మిరపకాయతో పాటు వీడికి ఇది కూడా అలర్జీ అనుకుంటాడు తమ్ముడు. గాడిద అందులో మిరపకాయని కట్ చేసి వేశారు. కొంచెం మంచినీళ్ళు ఇయ్యనా? అరే అన్నా వట్టి నీళ్లు మాత్రమే ఇవ్వాలి. అది ముందే చెప్పాలి కదా. పానీపూరి తిన్న వాళ్ళంతా ఈ నీళ్ళే తాగుతారు. థ్యాంక్ యూ. మరైతే ఎవరి జోకర్? ఎక్కడి నుంచి తప్పుకో. ఇప్పుడు చూపిస్తాను అసలైన సంతోషం ఏంటో. గిడ్డి యు ఫూల్! నువ్వేం చేసావు? నా డ్రెస్ మొత్తాన్ని మురికి చేసావు. నేను మిమ్మల్ని కాపాడాను. ఎవరి నుంచి కాపాడావు? అరే అసలు ఈ షాండలియర్ ఎలా పడింది? ఇలా చూడండి, షాండ్లియర్ లైట్ కట్టిన తాన్ని ఎవరో కట్ చేశారు. అన్నయ్య ఆరెంజ్ జ్యూస్ ఉంటే కాస్త ఇవ్వండి. షూర్ సార్, కానీ ముందు మీరు మా వెల్కమ్ షాట్ ని తీసుకోండి. ఓహో వన్ షాట్, ఇది నా ఫేవరెట్. ఏంటి అనుమానమా? స్పానిష్ షాట్ విత్ గ్రీన్ చిల్లీ. ఏం పవర్ మీకు! ఒక్క దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయాడు. కర్చీఫ్ లో క్లోరోఫామ్ ఉంది. క్లోరోఫామ్ అంటే ఏంటి? మైకి వచ్చే మందది. ఏంటి అనుమానమా? ఏంటి బాస్, అసలేం జరుగుతోంది? పార్టీకి ఎందుకు క్లోరోఫామ్ తీసుకొచ్చావు? పారిపోదాం పదా. రండి వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. హలో హలో. కవిత వస్తుంది, కవిత వస్తుంది. తమ్ముడు దాక్కో, అది వచ్చేస్తోంది. ఆయన చెప్పింది గాడి గురించి కాదు, కవిత గురించి. మిగతా వారి కష్టం మీకు పెద్దగా తెలియదులేండి. ఆకలి రుచి ఎరగదు అంటారు. మీరు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. అది సరే, మీరెలా ఉన్నారు? అరే నువ్వు ఎలాగున్నావని అడగలేదు, కవిత ఎలాగుందని అడుగుతున్నారు. ఎనీ డౌట్? చాలా బాగుంది. ఇప్పుడు తినడానికి ఏదైనా వడ్డీ వచ్చు కదా. ఇప్పుడు గజల్ రాస్తున్నాను సార్. నువ్వు కుక్కు మాత్రమే, గజలు రాసే కవి కాదు. నీకు వంట చేయడానికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడేగా బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇక వంట చేయడమే ఆలస్యం. మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ రెడీ చేయండి. కవిత్వం వచ్చేస్తుంది సార్. అరే మాకు ఆకలేస్తుంది. ఎనీ డౌట్? మీరు డైట్ లో ఉన్నారు కదా సార్, లంచ్ మెల్లగా చేయొచ్చు సార్. తినండి. అటా!
అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వీళ్ళు నూడిల్స్ చేయడానికి వెళ్తుంటే నేనే ఆపేశాను మేడం. పిల్లలు చెప్పాను కదా డైట్ ఫుడ్ మాత్రమే తినాలి అని. మేడం మేము పొద్దున్నుంచి ఏమీ తినలేదు తెలుసా. ఆయన వంట చేయమని చెప్తే అనవసరంగా ఆయన మమ్మల్ని తిడుతున్నారు. రోజంతా కవితలు చెబుతున్నారు, లేదంటే చదువుకుంటున్నారు. మీరు నా పిల్లల్ని పస్తుం చేశారా? పస్తుంచలేదు మేడం, డైట్ లో ఉన్నారు. మర్యాదగా వెళ్ళిపోండి. మిమ్మల్ని ఆర్డర్ చేయడానికి నేను పెట్టలేదు పనిలోకి. వెళ్ళండి. తోతారాం, ఈ సేవ చేయడానికి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? ఇలా చూడు, సమాజం గురించి చెప్పాలి అంటే ఆ కాయగూరలు కొట్టువాడు, అతనికి గాని అతని చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా గాని వాళ్ళంతా సమాజమే. అయితే వీళ్ళలో ఎవరికి మనం సేవ చేయాలి? అటు చూడు, ఆయనకి కళ్ళు కనపడవు. అతన్ని ఈ రోడ్డు దాటించాలి. రండి పెద్దయినా, మీలాంటి వాళ్ళ కోసం సేవలు చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, ముందు నన్ను వదిలిపెట్టండి. అరే భయపడకండి, మేమే మిమ్మల్ని ఎలా ఈ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాం. ఇలా చూడు, ముందు నువ్వు రా. పెద్ద ఆయనకి సమాజ సేవ చేయడానికి బదులుగా మనం అంబులెన్స్ పిలవలసి వచ్చేలా ఉంది. అరే రే, ఎందుకు అతను కొట్టారు? మీకు ఎలాగూ కళ్ళు కనపడవు, అందుకే కదా రోడ్డు దాటించావు. ఓరు మూర్ఖుల్లారా, నాకు కళ్ళు కనపడవని మీకెవర్రా చెప్తా? నేను రోడ్డు దాటక్కర్లేదు. నన్ను తీసుకెళ్ళడానికి నా కొడుకు వస్తాడు, అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టండి. చూడండి చూడండి, కిట్టి మేడం. బెస్ట్ అవార్డే కదా దొరికింది, కానీ ఏదో పెద్ద బెస్ట్ యాక్టర్ కి నేషనల్ అవార్డు దొరికినట్టు ఎగురుతోంది. దొరికింది దొరికింది అంటూ. హే! ఆ, హాయ్! కిట్టి, మేము కూడా ఒక ఫోటో తీసుకుంటాం. ప్లీజ్ మీరు కాస్త పక్కకు తప్పుకుంటారా? మ్యాగజైన్ అవార్డు కోసం మేడం ని సోలోగా ఫోటో తీయాలి. ఓకే. మీరు మిస్ కిట్టీకి ఫ్రెండ్సా? మేము పక్కింటి వాళ్ళం, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓ, అయితే నాకు ఒక బైట్ ఇవ్వండి. ఈ పిల్లి నా వేలు కొరికేసింది. ఆయనే నా దగ్గరికి వచ్చి ఒక బయట ఇవ్వమని చెప్పారు. బుద్ధి లేనోడా, బయట కిట్టి గురించి ఏదో ఒకటి చెప్పాలని అర్థం. అనుమానమా? సారీ అన్నయ్య. సరే రండి డాన్స్ చేద్దాం. ఇప్పుడే దీనంతా చూస్తాను. డాన్స్ ఫ్లోర్ లో యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను. యాక్సిడెంట్ అవుతుంది, తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు సినిమాలు వదిలేసి డైలీ సోప్ కు వెళ్ళిన తర్వాత టీవీ సీరియల్స్ లో ట్వాంప్ లాగా తయారయ్యావు. తనేమైపోయాడు? నాకు కనిపించలేదురా. నన్ను వదలండి, నన్ను వదలండి.
బన్నీ ఆగు. పపాట్ కొట్టు. అరే చిన్నపిల్ల ప్రాణం తీసేస్తావా? నీకు సమవుజ్జితో వెళ్ళి పోటీ పడు. అనుమానమా? నందు అందరి బంధు చూసారా, న్యూస్ పేపర్ లో న్యూస్ వచ్చింది. పెట్రోల్ రేటు 80 పైసలు పెరిగింది. ఇలా చూడు, నువ్వు ఎందుకు సంతోషపడిపోతున్నావు? నీ దగ్గర పెట్రోల్ బంక్ లేదు కదా. అరే రే, అది కాదు, పైన న్యూస్ చదువు. డాక్టర్ బాలుకి మేయర్ ఆగస్ట్ 15న అవార్డు ఇస్తానని ఇందులో రాశారే. ఆయన చాలా మంది పిచ్చి వాళ్ళకి నయం చేస్తుంటారు. ఇలా చూడు, పిచ్చివాళ్ళు నయం చేయడమే నా వృత్తి. పనికి డబ్బు వస్తుంది, బహుమానం రాదు. కానీ బహుమానం దేనికి వస్తుందంటే అది మీ పని కాదు, కానీ మీరు ఆ పని చేస్తూ ఉంటారు. అర్థమైందా? మీరు చేసే పనికి మీకు బహుమతి రాలేదా? అయితే ఇంకే పనికి మీకు బహుమతి వచ్చింది? అయినా అసలు మీ పని కాని పని ఏం పని చేశారు? మీరు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదేమో. ఇలా రా. ఇది నా స్టైలు. తోతారాం దొంగ, సమాజ సేవ చేద్దాం. ఇలా చూడు, సమాజ సేవకులం వచ్చేసాం. వాడిని వదిలేయండి, వదిలేయండి. మేము ఈ దొంగని కొట్టి సమాజ సేవ చేస్తున్నాము సార్. ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కడ చూడు. ఇన్స్పెక్టర్ పాండా, ఏమైంది? అరే, హనీని తోతారావుని వెళ్ళి ఆపండి. అరే, అతను కానిస్టేబుల్. దొంగ పారిపోతుంటే ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. వీళ్ళని క్షమించండి, ఏదో తెలియక చేశారు. ఇలా చూడు, సిటీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. మనం మన గ్రామానికి వెళ్ళిపోదాం. అక్కడ చాలా మందికి మన సహాయం కావాలి. మళ్ళీ ఈ పొలం వైపు వచ్చావేంటి? ఈ పొలం మా యజమానికి చెందిందని చెప్పాను కదా. 2000 రూపాయలకి మొత్తం ధాన్యం పట్టుపోతారా? ఈ ధాన్యం అమ్మేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. లేదు, ఈ పొలం మా యజమానికి ఇలా చూడు, సొంతం. నాతో మాట్లాడు. నీతో ఇప్పుడు నా కర్ర మాట్లాడుతుంది. అలాగా మమ్మల్ని అటాక్ చేస్తున్నావా? ఏయ్!
ఇప్పుడు నువ్వు ఈ రెండింటితో కోలాటం చేయి అనుమానం చూడండి మళ్ళీ ఈ పొలంలో కాలు పెట్టారంటే మీ కాళ్ళు విరిచేస్తాను. మీరు బాగుండాలి నాన్న. మీరు రాకపోయి ఉంటే నా ధాన్యం అంతా వాళ్ళు పట్టుకుపోయేవారు. సమాజ సేవ చాలా మంచి విషయం. అది చేయడం వల్ల చాలా తృప్తి ఇలా కలుగుతుంది. చూడబోయా, ఈ రోజుతో మా సమాజ సేవ పూర్తయింది. రండి మనం మన ఊరు వెళ్ళిపోదాం.